నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీ ఎస్వి రావు గారు, శ్రీమతి ఎస్ కాంతాయని దేవి గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. కాంతాయని దేవి గారు, కాత్యాయని దేవి గారు, ఎస్వి రావు గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ్రయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీ ఎస్వి రావు గారి, కాత్యాయని దేవి గారి కూతురు శ్రీమతి కళ్యాణి శివకుమార్ గారి జన్మదినం శుభ సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. శ్రీమతి కళ్యాణి శివకుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్లు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ, ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ, మీకు ఎన్నడికి తరగని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ఇవ్వాలనే భగవంతుని వేడుతూ, అలాగే 25 మంది ఆశీస్సులు, బాబా గారి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ తల్లిదండ్రుల ఆశీస్సులు కూడా మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, వీరందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు. Happy birthday to you, happy birthday to you, happy birthday to you, Kalyani Shivakumar garu, happy birthday to you, may God bless to you, may God bless to you, may God bless to you, Kalyani Shivakumar garu, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ కళ్యాణి శివకుమారి గారు, గాడ్ బ్లెస్ యూ అండి. అలాగే శ్రీ ఎస్వి రావు గారి, శ్రీమతి కాత్యాయని దేవి గారి 46వ వివాహ దిన శుభ సందర్భంగా మరియు ఈరోజు ఆ సాయి పూజతో ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరియు బాబా గారి ఆశీస్సులు వారికి ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మరియు బాబా గారికి అత్యంత కృతజ్ఞతలు తెలుపుతూ పాదాభివందనం చేస్తూ, బాబా గారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలని కోరుకుంటూ, అలాగే ఎస్వి రావు గారి కుటుంబ సభ్యులందరికీ బాబా గారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, బాబా గారికి అత్యంత కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే ఈరోజు ఎస్వి రావు గారికి, కాత్యాయని దేవి గారికి వివాహ శుభ సందర్భంగా మరియు సాయిబాబా ఆశీస్సులు వారికి ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, వారి జంటకి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతూ, మీరు ఇలాంటి పెళ్లి రోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ, మరో వసంతం నిండిన మీ దాంపత్య జీవితం సుఖశాంతులతో సాగాలని కోరుకుంటూ, ఏళ్ళని గడిచిన చెదరని మీ బంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ, ఆనందాలను ఆస్వాదిస్తూ ఆప్యాయతలతో అలుకుపోతూ అంతులేని అనుభూతులతో మీ జంట ఎంతోమందికి ఆదర్శప్రాయంగా ఇవ్వాలని కోరుకుంటూ, మీ జంటకి పెళ్లి రోజు శుభాకాంక్షలు, శుభాశీస్సు, ధన్యవాదాలు. అలాగే నీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీ ఎస్వి రావు గారికి, శ్రీమతి ఎస్ కాత్యాయని దేవి గారికి, అలాగే శ్రీమతి కళ్యాణి శివకుమార్ గారికి, చిరంజీవి హర్ష శివకుమార్ గారికి, శ్రీ ఎస్ సాయి కృష్ణ గారికి, శ్రీమతి శ్రీవల్లి గారికి, చిరంజీవి వాసంతి గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దీర్ఘాయుష్మాన్ భవ. దేవుడి దీవెనతో పాటు 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు. దీర్ఘాయుష్మాన్ భవ. ఆ దేవుడి దీవెనతో పాటు బాబా గారి ఆశీస్సులతో పాటు 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు అండి. అలాగే శ్రీమతి కాత్యాయని దేవి గారికి, శ్రీమతి కళ్యాణి గారికి, అలాగే శ్రీమతి శ్రీవల్లి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మీరు నిండు ముత్తైతనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ, మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న
భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దీర్ఘాయుష్ మాన్ బాబా. శ్రీ ఎస్వి రావు గారు, శ్రీమతి ఎస్ కాంతాయనిదేవి గారు వారి కుటుంబ సభ్యులు ఈరోజు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాము. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు స్వీట్ బాదుషా, ఫ్రూట్స్ అరటి పండ్లు, రైసు, వంకాయ మసాలా, టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ. Ang